తిరుమల అంటేనే మొదటగా గుర్తు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి. తర్వాత ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి లడ్డుకు ఎంతో విశిష్ట గుర్తింపు లభించింది. ప్రస్తుతం శ్రీవారి లడ్డూలలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందని పెద్ద రగడ జరుగుతున్నా ఆ ప్రభావం లడ్డూల కొనుగోళ్లపై పడలేదు. వివాదం ప్రారంభమైన 4 రోజుల్లోనే దాదాపు 10 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారంటే అతిశయోక్తి కాదు. శ్రీవారి లడ్డూల రుచి, నాణ్యత చాలా బాగుందని భక్తులు అంటున్నారు. భక్తులతో అభిప్రాయాలపై మా కరెస్పాండెంట్ ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీవారు అంటే మొదటగా గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి. అటు తర్వాత శ్రీవారి లడ్డూకు గుర్తొస్తుంది. శ్రీవారి లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అది పవిత్రంగా ప్రతి ఒక్క భక్తుడు పవిత్రంగా శ్రీవారి లడ్డూను భావిస్తారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంటనే లడ్డూలను స్వీకరించి ఆ ప్రసాదాన్ని తాను స్వీకరించి ఇంటికి తీసుకెళ్లి ఇతర బంధువులకు కూడా పంచిపెట్టడం హిందువుల ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇలాంటి పవిత్రమైన లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని వివాదం రేగింది. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా నివారణ చర్యలు చేపట్టి ఈ కల్తీని పోగొట్టడానికి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించింది. అటు తర్వాత కుంభ సంప్రోక్షణ చేసి లడ్డూలు పవిత్రతను మరియు దైవత్వాన్ని తీసుకొచ్చింది. భక్తులు ఈ ప్రస్తుతం లడ్డూల మీద వాటి రుచిపైన భక్తులు ఎలాంటి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు లడ్డూలు తీసుకున్నారు, మీరు స్వీకరించారా? ఎలా ఉన్నాయి లడ్డూలు? బాగా ఉంటుంది లడ్డు, ఏ ప్రశ్న లేదు. బాగా నచ్చ స్వీట్గా ఉంటుంది. వాళ్ళు చెప్తాను మరిగితే లేదు. ఎప్పుడు పోలే వాళ్ళు సంబరం శాస్త్రం పడి ఆ లడ్డు వచ్చి బాగా నచ్చ ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఏ ప్రశ్న లేదు లడ్డూలో. మా రెగ్యులర్గా తీసుకుని దేవుడు అరలోడు మాకు తీసుకునే ఉంటాను. మీరు చెప్పండి అన్న, మీరు గతంలో లడ్డూలు తినుంటారు, ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది? గతంలో బాగుంది, ఇప్పుడు బాగుంది. ఎలాంటి ఊరికి దీని మీద దుష్ప్రచారం చేసినారు తప్ప ఆ మహాదేవుని లడ్డును అపచారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రచారం పొందింది, కానీ ఇలాంటి ప్రచారాలు తప్పుడు మహాదేవుని మీద చేయొద్దు. ప్రజలు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఈ మహాదేవుని లడ్డు మహాప్రసాదంగా భావిస్తున్నారు, కానీ ఇది అపవిత్రం చేస్తున్నారు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఒక దేవాలయాల మీద మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి, కానీ దేవాలయాల మీద ఈ విధమైన వ్యాఖ్యలు చేయడము ఎవరికి మంచిది కాదు. అంటే కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి కల్తీ నెయ్యి లేదు, ఏమి లేదు. ఇది ఒక దుష్ప్రచారం తప్ప వేరేది ఏమీ లేదు. ఆ మహాదేవుడు చూసుకుంటాడు. కల్తీది ఏం జరిగింటే మీరు ఇన్ని రోజులు లేని కల్తీ ఈరోజు వచ్చిందా? ఆల్రెడీ ఈఓ గారే చెప్తున్నారు వృక్ష సంబంధించిన కల్తీ జరిగింది, ఈ పశువు ఎలాంటిది జరగలేదు. ఆల్రెడీ ఈఓ గారు రిటర్న్ ఇవ్వమని ఈఓ గారే చెప్తున్నారు. మరి ఈఓ గారు చెప్తున్నప్పుడు మీరు ఎందుకు కల్తీ జరిగిందని మీరు రాజకీయ నాయకులు రాజకీయంగా ఇబ్బందులు పెడతారు, కానీ ఇది సన్యాసి వారాలు. రాజకీయాలు దేవుని దగ్గర ఎలాంటివి తీసుకురావద్దు. మీరు ఉంటే చావండి, కొట్టుకొని చావండి, ఒకరికొకరు కొట్టుకొని చావండి. ఇదేంది ఇది పద్ధతి అనేది? మహాదేవుడు లడ్డు ప్రసాదం అందరికీ ప్రపంచవ్యాప్తంగా చేస్తుంటే మీరు వచ్చి రాజకీయాల్లో ఈ విధంగా చేసి బస్టు పట్టిస్తున్నారు. కల్తీని వివాదం జరిగింది కదా, తర్వాత సంప్రోక్షణ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే ప్రస్తుతానికి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా బాగుందని అనుకుంటున్నాం. రెండో దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేయవలసి ఉన్నది. కళ్యాణం లడ్డూలకి ఒకప్పుడు అంతమందికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చేవారు, ఇప్పుడు తీశారని అంటున్నారు. అది చాలా బాధాకరం. పైగా కల్తీ అనేది క్షమించరాని విషయం. దాంట్లో ఎంతటి వాడినైనా సరే శిక్షించాలని కోరుకుంటున్నాం. భక్తుల మనోభావాలు కల్తీని విషయంలో దెబ్బతిన్నప్పటికీ ఆ ప్రభావం ఎలాంటి లడ్డూల కొనుగోలులో కానీ లడ్డూల రుచిలో కానీ ఎలాంటి ప్రభావం పడలేదని ఒక విధంగా చెప్పవచ్చు. ఎలా అంటే దాదాపు గత 3 రోజులుగా దాదాపు 11 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే వివాదం ఎఫెక్టు లడ్డూల మీద పడలేదని చెప్పవచ్చు. కెమెరామెన్ లోకేష్తో ప్రసాద్, తిరుమల.